ప్రభునందు మరణాత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ నేను హృదయపూర్వకమైన వందనాలు. దైవ సాన్నిధ్యంలో జీవిస్తున్నటువంటి మనకు ప్రభు ఇస్తున్నటువంటి గొప్ప కాపుదల భద్రతను బట్టి, ఆయన కృపా కనికరములను బట్టి దైవ సాన్నిధ్యంలో జీవిస్తున్న మీకు మరి దేవుని వాక్యాన్ని మీకు పంచడానికి, మీ మధ్యకు రావటానికి దేవుడు మాకు చూపిన ఆ కృపలను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యం ఏంటనగా 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి మనం చదివితే ఏమనుంది అంటే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పివేయును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండండి. సనుగు కొనకుండా ఒకని కొరకు ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపసారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులు బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపసారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. చూసారా, ఈ మాటలు మనం గమనించినట్లయితే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి అని. అన్నిటి అంతము సమీపమై ఉన్నది, అన్నిటి అంతము సమీపమైపోయింది. ఇక దేవుడు చెప్పినట్లుగా కొత్త భూమి కొత్త ఆకాశము మరి కలగబోతా ఉంది. ఈ ఉన్నటువంటి భూమి వస్త్రము వలె మడిసివేయబడి మిక్కుటమైన మహావేంద్రముతో లయము కావడానికి సిద్ధంగా ఉందని కూడా మరి ఇదే పేతురు భక్తుడు 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయము మనం 8వ వచనం దగ్గర నుంచి మనం చదివినట్లయితే అక్కడ మనకు కనపడుతుంది. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు, అయితే ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన మహావేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు
మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అని చెప్పి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. గమనించారా బిడ్డలారా? ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, ప్రభు దినము దొంగ వలె వచ్చును. ఎప్పుడు వచ్చునో తెలియదు. ఎవరికి తెలియకుండానే రెండవ రాకడ అనేది జరుగుతూ ఉన్నది. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవునని, పంచభూతములు మిక్కటమైన మహావేండ్రముతో లయమైపోవునని, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనని భక్తుడు ఇక్కడ మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చాలామంది ఇంకా జరుగుతున్నటువంటి కార్యాలు దృశ్యాలు చూస్తున్నప్పటికీ కూడా ఏమాత్రము చలనము లేని వారి వలె తినుసు త్రాగుసు జీవిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇక్కడి వారము కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నామని, మనము పరలోక సంబంధులమని, మనం పరదైసులో ఉండవలసిన వారమని మన దృష్టి, మన ఆలోచనలు ఎప్పుడూ కూడా దేని మీద ఉండాలంటే పైనున్న వాటి మీదే మన దృష్టి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం దగ్గర మనం చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడతారు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. లేపబడతాం అంటే ఏంటండి? యేసు క్రీస్తు ప్రభు రక్షకుడని మీ నోటితో ఒప్పుకొని ఆయనను దేవుడు మృతులలో నుంచి లేపాడని మీ హృదయమందు విశ్వసించినట్లయితే మీరు నమ్మి బాప్తిసం పొందుతారు. నమ్మి బాప్తిసం పొందినప్పుడు బాప్తిసం ఇచ్చి నీటిలో ముంచి, అంటే ఈ లోక సంబంధమైన జీవితాన్ని సమాధి చేసి మరలా క్రీస్తు ప్రభు పునరుద్ధరుడుగా ఎలాగైతే సమాధిని జయించి లేచి బయటకు వచ్చారో అలాగే మీరు కూడా తిరిగి బ్రతికిన వారిగా ఉన్నట్లయితే, సజీవులుగా ఉన్నట్లయితే పైనున్నటువంటి వాటి మీదే మనసు పెట్టుకోవాలి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు అని ఇక్కడ లేఖన సారాంశం. అర్థమవుతుందండి? ఒకసారి ఒక రాజుగారు పేదలు ఎవరైనా
కనపడినప్పుడు వారికి సహాయం చేయాలి, వారిని కూడా ధనవంతులను చేయాలి, వారిని కూడా గొప్పవారిని చేయాలని ఆయన వీధిలో తన గుర్రం మీద సంచరిస్తూ ఉన్నాడు. అలా వెళుతున్నప్పుడు వీధిలో పేదరికంలో ఉండి అడుక్కుంటున్నటువంటి ఒక వ్యక్తి ఆయనకు కనపడ్డాడు. ఆయన కనపడగానే ఆయన పిలిచి, ఆయన ఓ ముసలైనా, ఓ పెద్దయినా, ఇదిగో నేను నీకు ఒక బంగారం నాణెం ఇస్తున్నాను, నీవు అది తీసుకుని ధనవంతుడు అయిపో అని చెప్పి ఆయన తన గుర్రం మీద నుండి ఒక బంగారపు నాణెమును అతని చేతిలోనికి విసిరాడు. అలా విసిరినటువంటి ఆ నాణెము అది చేతిలో నుంచి ఎగిరి పక్కన ఉన్నటువంటి బురద గుంటలో పడింది. అప్పుడు దాన్ని మరలా అయ్యో బురద గుంటలో పడిపోయింది అని చెప్పి ఆ ముసలాయన ఏం చేస్తున్నాడంటే ఆ బురదలో పడినటువంటి బంగారపు నాణ్యాన్ని వేరుకుంటానికి తీసుకోవటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు రాజుగారు గుర్రం మీద ఉండి ఆయన కేకేసి, ఆ బురదలో పడింది వద్దులే, దాన్ని వదిలిపెట్టేసేయ్, నీకు మరలా మరొక బంగారపు నాణెం ఇస్తున్నాను తీసుకో అని ఆయన గుర్రం మీద కూర్చునున్న రాజుగారు ఇంకొక బంగారపు నాణ్యాన్ని ఆయన చేతిలోనికి విసిరాడు. అది పట్టుకున్నాడు. పట్టుకుని బాగుంది అనుకున్నాడు. అయ్యా మంచి పని చేశారు, నన్ను ధనవంతుని చేయడానికి ఈ బంగారు నాణ్యాలు తీసుకొచ్చారు అని చెప్పి సంతోషించాడు. కానీ ఆ నాణ్యం తీసుకున్నప్పటికీ కూడా ఆ పోగొట్టుకున్న నాణ్యము, ఆ బురదలో పడిన నాణ్యాన్ని మళ్ళీ వెతకడానికి మరలా అక్కడికే దిగి ఆ నాణ్యాన్ని తీసుకోబోతున్నాడు. మరలా రాజుగారు మరలా కేకేశారు, ఆ బురదలో పడింది నీకొద్దు, దాన్ని వదిలిపెట్టేసేయ్, ఇదిగో నేను మరలా మరొక నాణ్యం నీకు ఇస్తున్నాను, అదిగో అది తీసుకుని నువ్వు భోగభాగ్యాలతో ధనవంతుడితో ధనాన్ని ఆశించావు, ధనాన్ని సంపాదించుకుని నువ్వు మంచివాడిగా జీవించు అని చెప్పి మరొక నాణ్యం ఇచ్చాడు. అది కూడా తీసుకుని మరలా బురదలో పడిన దాని వైపే మరలా చూస్తూ దానిని వెతుక్కోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూశారండి, ఈనాటి కాలంలో ఉన్నటువంటి చాలామంది ఆలోచనలు, అల్పబుద్ధులు ఎలా ఉన్నాయి అంటే, పైనుంచి దేవుడు ఆశీర్వదించి గొప్ప దీవులతో నింపడానికి దేవదేవుడే రాజకుమారుడిగా, యువరాజుగా, మన ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా మన ప్రభు అయిన యేసే ఈ లోకానికి వచ్చి దరిద్రతలో ఉన్న వారిని ధనవంతులు చేయటానికి యేసు క్రీస్తు ప్రభువే రారాజుగా వచ్చి ఈ లోకములో పేదవారిని ధనవంతులుగా చేయటానికి ఆయన సిద్ధపడుతూ ఉంటే, ఈనాడు చాలామంది మరి ఆ ధనవంతులుగా చేయటానికి దేవుడు వారిని దీవించడానికి ఇష్టపడుతుంటే, చాలామంది మరలా ఆ బురదలో పడిన దాన్ని వెతుక్కోవటానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవా, అది నాకు అవసరం లేదు, పాత జీవితాన్ని పాతి పెట్టేశాం, ఇక మరలా దాన్ని నేను తిరిగి చూడను, నీ వైపే చూస్తానయ్యా, ఎందుకంటే నేను ఈ లోక సంబంధిని కాదు, నేను పరలోక సంబంధిని కనుక ఏనాటికైనా నేను అక్కడికి వచ్చేవాడినే, నేను అక్కడికి వచ్చేదాన్నే, నేను అక్కడ ఉండవలసిన వాడినే, ఆ పరదేశంలో ఉండవలసిన వాడినే, కాబట్టి నేను అక్కడే ఉంటాను, కాబట్టి నేను నీ వైపే చూస్తాను అని చెప్పి దేవుని వైపు చూడటం మాని పోగొట్టుకున్నటువంటి ఆ నాణ్యమును, బురదలో పడినటువంటి ఆ నాణ్యమును ఏరుకోవడానికి ఆ ముసలైన పెద్ద అయిన ఎలాగైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, అలాగే ఈనాడు మనుషులు చూడవలసిన దేవుని వైపు చూడకుండా, మరి వెతకవలసిన దేవునిని వెతకకుండా, పైనున్న దేవుని వైపు మనసు పెట్టుకోకుండా
భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుని భూ సంబంధమైన వాటినే వెతుకుచు వాటి గురించి ఆలోచన చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు దేవుని బిడ్డలారా. అందుకనే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మన బాప్తిస్మం ద్వారా శరీర సంబంధమైన విషయంలో మనం చనిపోయిన వారమై మనం దేవుని వైపు మనం చూస్తూ దేవుని మీద మనసు పెట్టుకోవాలని ఈ లేఖనం యొక్క సారాంశం అన్నమాట. మీ జీవము క్రీస్తుతో కూడా లేపబడి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడతారు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ఆ కోరికలు, ఆశలు, ఆలోచనలు అన్నిటినీ కూడా మీరు దానిని విసర్జించండి, ఆశయించుకోండి. వాటి వైపు మీరు చూడకండి. యేసయ్య వైపు, నీ కోసం ప్రాణం పెట్టి సిలువలో వేలాడుతూ ఉన్న ఆ సిలువ వైపు, యేసయ్య వైపు చూసి పరలోక రాజ్యము కొరకు మీరు కనిపెట్టండి. దేవుని కొరకు కనిపెట్టండి. ఎందుకంటే అన్నిటి అంతము సమీపమైపోయింది. అందుకనే మనం చూస్తున్నాం, ఈ రోజుల్లో మనం చూస్తే యుద్ధాలు, భూకంపాలు, కరువులు, మరి మనం ఇప్పటికే ఎన్నో చూస్తున్నాం దేవుని బిడ్డలారా. మనం చూస్తూ ఉండగానే చూడండి, దేశాల మీద దేశాలు, రాజ్యాల మీద రాజ్యాలు లేస్తూ, కరువు కాటకాలకు గురి చేస్తూ, భూకంపాలు కలుగు చేస్తూ, అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి మనుషుల యొక్క జీవితాలను మనం చూస్తున్నాం కదా. ఈ రోజున ఎండ తీవ్రత, వేడిమి దాదాపుగా మరి ఎప్పుడూ లేనంతగా ఇంత ఎండ తీవ్రత మరి లోకంలో మరి కలుగుతుంది అంటే ఇదంతా ఎందుకు కలుగుతుంది అని మీరు ఆలోచించారా? ఈ మధ్య కాలంలోనే యుద్ధాలు జరుగుతూ వచ్చినాయి కదా. ఇరాను, మరి అలాగే అమెరికా, ఇస్రాయేల్ దేశం, ఇవన్నీ కూడా గతంలో చూస్తే గత 2-3 సంవత్సరాల క్రితం ఉక్రెయిన్, రష్యా యుద్ధాలు జరుగుతూ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు చూస్తే ఈ విధమైన యుద్ధాలు జరుగుతూ వచ్చినాయి. ఈ అణు బాంబులు, అణు ఆయుధాలు అవన్నీ కూడా మరి ఒక దేశం మీదకి మరొక దేశం, మరొక దేశం మీదకి మరొక దేశాలు యుద్ధాలు చేసుకుంటూ మరి అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ప్రజల్ని. ఇవన్నీ కారణం ఏంటంటే అన్నిటి అంతము కూడా సమీపమైపోయి ఉన్నదని మనం గ్రహించాలి. అన్నిటి అంతము మనకు సమీపమై ఉంది కనుక ఇక్కడ మరి పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట చూస్తే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం దగ్గర నుంచి మనం చదివితే అక్కడ ఏమనుంది అని చూస్తే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుండడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండండి అన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రతి మనుషుడు కూడా ఇప్పుడు కాలము సంకుచితమైపోయింది. 29వ వచనం మనం చదివితే, సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక
ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించవలెను. ఈ లోకాన్ని అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలైనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. ఆ విధంగానే మరి లోకములో జీవితము జీవిస్తున్నటువంటి ప్రతి మనుషుడు కూడా మరి ఏది కూడా తమది కాదు అన్నట్లుగానే బ్రతకాలి అని చెప్పి దేవుని వాక్యంలో, దేవుడి లేఖనంలో తెలియజేస్తూ ఉన్నారు. కనుకనే ప్రభు సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనము భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పర సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుకుని మనం బ్రతకాలని ఈ దైవలేఖనం ద్వారా మనకు దేవుడు సూచిస్తూ ఉన్నారు. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఈ యుద్ధాలు, భూకంపాలు, కరువు కాటకాలు ఇవన్నీ కూడా మీ మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీరు చూసుకోండి. ఎందుకంటే ఆ దినము భూమి అందంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసు మెలకువగా ఉండండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట యేసు ప్రభువే, యేసు క్రీస్తు వారే స్వయంగా చెప్పినటువంటి మాట. కనుకనే జరగబోయేటువంటి వీటి నెలను తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలబడడానికి శక్తి గలవారగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసు మెలకువగా ఉండండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినమును అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏ సమయంలో ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందో అది మనకు తెలియదు కనుక మనం ఎప్పుడూ కూడా ప్రార్థనతో సిద్ధపాటు కలిగి ఉండాలని మరి దేవుని యొక్క లేఖనం చదివిస్తూ ఉంది. కనుక దైవలేఖనాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని చెప్పిన మాటను బట్టి మరి లూకా సువార్త 22వ అధ్యాయము 40వ వచనంలో కూడా మనం ఏం చూస్తున్నామంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. మరి ఆ విధంగా మనం చూస్తే దైవ సాన్నిధ్యంలో దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా మనం మరి చక్కగా తీసుకుని ఆ మాటల సారాంశాన్ని దేవుని యొక్క రాకడకు అతి సమీపంగా ఉన్నాము, దగ్గరగా ఉన్నాము అని చెప్పి మనం గుర్తించి ఈ లోకములో నుండి మనం మరి ఎత్తబడే గుంపులో మనం జీవించాలంటే పైనున్న వాటినే మనసు పెట్టుకోవాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకోకూడదు. కనుక
మరి ప్రకటన గ్రంథంలో కూడా 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనకు ఏమని చూస్తున్నామంటే, మరి సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు మరి చదువువారు, వినువారు, ఇందులో ఉన్న సంగతులు గ్రహించువారు ధన్యులు అని చెప్పి వ్రాయబడి ఉంది. కనుకనే ప్రభు సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనము మరి యేసు తన పరిశుద్ధులతో కూడా మరి భూలోకానికి రాబోతున్నప్పుడు మనము కూడా ఆ పరిశుద్ధుల యొక్క గుంపులో, పరిశుద్ధుల యొక్క సంఖ్యలో మనం చేరటానికి మనం సిద్ధం చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో మనం సాగే వారంగా మనం ఉండాలని మరి 1 దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం దగ్గర చదివితే, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింజమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయును గాక అని చెప్పారు. మరి అలాగున దేవుని సన్నిధిలో దేవుడు మరి మిమ్ములను, మీ కుటుంబాలను అభివృద్ధి పొందించి ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరి అన్నిటి అంతము సమీపమైపోయింది కాబట్టి మనము కాలమును గుర్తెరిగి మరి నిద్ర నుండి మేల్కొని మెలకువ కలిగిన వారై ఆనాడు శిష్యులతో చెప్పిన మాట ప్రకారంగా మనం కూడా జీవిద్దాం. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారము వలన మందంగా ఉంటే ఆ దినమున ఉరి వచ్చినట్లు మీ మీదకి రాకుండానట్లుగా మీ విషయమై మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మరి దేవుని యొక్క వాక్యం చదివించినట్టుగా మనను మనం దేవుని కొరకు సిద్ధపరచుకుందాం, అనేకులను సిద్ధపరచుదాం. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ రోజున నాయన అందించిన సందేశం ద్వారా నీ ప్రజలను సిద్ధపరచండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పర సంబంధమైన వాటి మీద మనసు ఉంచుకొని జీవించడానికి సహాయం చేయండి. కృపలో దీవించి సంఘాలను ఆశీర్వదించండి. ఈ టీవీ ఛానల్ వారిని కూడా మీరు బహుగా దీవించి ఆయురారోగ్యాలతో నింపి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.